కావాలని ముఖం చెడగొట్టేసింది. దీన్నే ఉండాలి సరేనా? బాబాయ్ ఫస్ట్ టైం పని చేస్తుండు. ఓయమ్మ ఇద్దరు పోటా పోటీగా వండుతురు చూడు. పాస్ అయినావు, సి గ్రేడ్ లో పాస్ అయినావు. నువ్వు చెప్పు ఎందుకు ఇంటి ఇచ్చినా? ఏం చెట్టు ఇది? చింత చెట్టు కావే. బయట అంటే పిచ్చి. హాయ్, ఇవాళ మేము ఎవ్రీ ఇయర్ లానే ఈసారి కూడా చెట్ల కిందికి పోతున్నాం. చెట్ల కిందికి అంటే ఎక్కడో చెట్ల కిందికి కాదు, మా ఇంటి వెనకాల ఒక పెద్ద చెట్టు ఉంటది. అంటే చాలా చెట్లు ఉన్నాయి. అమ్మమ్మ అయితే అమ్మమ్మ ఒక పెద్ద ఫారెస్టే పెంచుతుంది. అదే మాకు ప్రతిసారి చెట్లు, అదే చెట్టు కింద అక్కడే తింటాం. ఇంకా అయితే ఇప్పుడు క్లీనింగ్ అవుతుంది. చెప్పమ్మమ్మ చెట్ల కిందికి ఎందుకు పోతారు? చెట్ల కింద ఏడాదికి ఒకసారి పోతారు. ఎందుకు పోతారు అంటే ఇక మనుషుల మీద బార్ రావద్దు, ఏది చెడ్డది ఏదైనా మన పైన చీడపీడ ఉన్నా వెళ్ళిపోవాలి అంటారంట. మంచిగా జరగాలి అని పోతారు చెట్ల కింద. అవునా? అయితే అట్లయితే మీరు కామెంట్ చేయండి ఏది నిజం ఏంది అనేది. అయితే మాది ప్రాసెస్ వేరే ఉంటది, అదంతా ఎట్లా చేయాలి ఏంది అని చూపిస్తా. అందరంటే ఊరి వెనక వెళ్తారు గాని మాకేమో అది ఇంటి వెనకాల వెళ్తున్నాం. ఎండ పడదు, ఎండ పడక ఇక ఇంటి వెనక వెళ్తున్నాం. ఇంటి వెనక అందరు ఊరు వెనకాల వెళ్తారంట, మేము మాత్రం ఇంటి వెనకాల. అంటే పొలాలలో వెళ్తారు కదా, అక్కడ వెళ్తారు. స్టార్ట్ అయిపోతుంది కదా, మనకు కూడా ఫుల్ ఇక్కడ పోతారు. కానీ అయితే హోలీ తర్వాత ఉగాదికి ముందు చాలా మంది హోలీకి ముందు కూడా పోతారు. మేము మాత్రం హోలీ తర్వాత ఉగాదికి ముందు అట్లా ఒక రోజు సండే రోజు చూసుకొని హ్యాపీగా చిల్ అవుతాం. అయితే ఇప్పుడు నేను ప్రాసెస్ స్టార్ట్ ఏంటంటే 7 దేవతలు ఉంటారు. 7 దేవతలకి ఫస్ట్ వండింది పోస్ట్ అంటే నైవేద్యం పెట్టిన తర్వాతనే తినాలి. అది చూపిస్తాం. ఎవరు వస్తారు చూడండి. సాయిమామ వచ్చాడు. సాయి మామ సోనుగాని పట్టుకొని వస్తున్నాడు. బయట అంటే పిచ్చి. ఇప్పుడు నేను చెప్పినప్పటి నుంచి మాని కొన్ని రోజులు మళ్ళీ బయట. చందనాది ఫస్ట్ బర్త్డే. సెకండ్ ఎందుకు అవుతుంది? మ్యారేజ్ డే అని చెప్పు. చందన బర్త్డే, చందన ఫస్ట్ బర్త్డే అంటే సాయి పుట్టిండే అప్పుడు కూడా నీ మ్యారేజ్ డే అదే రోజు. హాయ్ సోను, హాయ్ సోను. మా సోనుకి జ్వరం వచ్చింది పాపం, ఇప్పుడిప్పుడే క్యూర్ అవుతుండు మా సోను గాడు. ఏయ్ సోను హాయ్ చెప్పు. అమ్మగుట్టి, అమ్మగుట్టి వీళ్ళు చీరల గురించి జాకెట్ల గురించి మాట్లాడు. ఓ అమ్మ ఇదేం బ్లౌజ్? మీ అత్తమ్మ జాకెట్ నువ్వే కుట్టుకున్నావు కదా? కుట్టిప్పేసరికి అట్లా అయిపోయిందా? అయ్యో ఏం కాదంట. అమ్మమ్మ జాకెట్ సేమ్ ఉందండి నిజంగా. అందుకే అమ్మమ్మ బ్లౌజ్ వేసుకున్నా. అదే ఇప్పుడే కొంచెం అట్లా చేసుకొని వచ్చిన ఇప్పుడేమో మెకానిక్ వచ్చినావురా, మెకానిక్ వచ్చినావురా. డాడీ ఏడి? ఎప్పుడు? నువ్వు ఎట్లా వచ్చినావు? నడుపుకుంటూ వచ్చినావా? అర్రే డ్రైవింగ్ నేర్చుకున్నావు అనమాట. మా సాయి పెద్దోడు అయిపోయింది అనమాట. అమ్మ కుట్టికి ఎంత మంచి పద్ధతి ఉందంటే అందరికి పలకరిస్తుంది. మా పెద్దోడు కార్ నడుపుతుండు, కార్ నేర్చుకుంటుండు. బయట ఉన్న కార్ లోపల తీసుకొచ్చి పార్క్ చేసిండు. ఏ రికీట్ రారా హాయ్ చెప్పు. మా పెద్దోడు ఇక కార్ డ్రైవింగ్ కూడా నేర్చుకుండు. ఇంకేంటి రేపు ఇక కార్లో కూడా తీసుకోపోతాడు నాకు. ఉన్నాయిలే ఇంకా ఆయన సరిగ్గా పెట్టలే డాడీ రాయి. ఆయన అవు ఎట్లా పెట్టిండు చూడు, రాయి కింద రాయి సరిగ్గా పెట్టలే ఆయన.
ఇది చింత చెట్టు కిందనే పోవాలా డాడీ? ఏదో ఈ చెట్టు కానీ చెట్టు వనం అంటే ఏదో ఒక చెట్టు. ఏ చెట్టు అయినా అమ్మవారి స్వరూపమే కదా. ఉమ్, ప్రకృతే నమః వికృతే నమః అంట. ప్రకృతే నమః అంటే ఉమ్, ప్రతి చెట్టు వస్తది. ఉమ్. అమ్మవారి అష్టోత్తరంలో ఫస్ట్ వచ్చేది ప్రకృతే నమః. ప్రకృతియే అమ్మవారు. ఉమ్. అమ్మవారు అంటే ఎవరో కాదు, ప్రకృతి. పానీపూరిలా పప్పుల చారుల 5 ఉందే 0.5 పెట్టే. ఇంగో వీడియో తీస్తుంది మా మమ్మీ. ఎట్లా తీస్తుంది వీడియో? మీరు ముగ్గు అయితే అయిపోయింది. ఎక్కువ ఉంది. ఏడు ఏ దేవుడు పెడతాడా? వెంకటేశ్వర స్వామి, శివుడు ఫ్యామిలీ, వినాయకుడు, కృష్ణుడు, ఇంకేమన్నా పెడదామా? ఏ దేవుని పెడదామా? మీరు ఫారెన్ నుంచి వచ్చారు వీళ్ళు, నలుగురు అక్క చెల్లెలు ఫారెన్ నుంచి వచ్చారు వీళ్ళు. ఇదేంటి? ఇదేం చెట్టు ఇది? చింత చెట్టు కావే వద్దే, చింత చెట్టుకి చింతలు పెడతాయి. అందుకే పక్కన వండుకుంటున్నాం. అవును, చింతలు వస్తాయి. ఆ చింతలు పోవాలని అమ్మవారిని మొక్కుకుంటున్నాం అక్క. అమ్మవారికి పెట్టొచ్చు. టెన్షన్. ఉసిరి చెట్టు అయినా చూసుకొని ఉసిరి చెట్టు అయినా లాంగే లాంగే. అయితే నేను వేసిన ముగ్గు నచ్చలేదా ఇప్పుడు నీకు? సన్నగా వేస్తున్నావు, లావుగయ్యే. ఏమోనే, నాకు సన్నమే వస్తుంది, నీలాగా మందంగా రాదు. అయితే మీకు ఒక టాస్క్. సాతి భవాని స్నానం చేపిస్తుండంట డాడీ. అయితే 7 అక్క చెల్లెల పేర్లు ఫస్ట్ అమ్మమ్మ నుంచి అడుగుదాం. ఇడెందుకు పెట్టినావు? కింద మంచిగా కావాలని ముఖం చెడగొట్టేసింది. కింద పెడితే బాగుంటానా పైన పెడితే బాగుంటానా? మీరే మా మమ్మీ కుళ్ళు లేచింది నా మీద. చెడగొట్టడంలో ఫస్ట్ ఇదేం తీసేపు ఉంది. ఏ షేప్ అయినా ఉండొచ్చు. సప్త మాతృకలు సాతి భవానికి అయితే స్నానం చేయిస్తున్నాం ఇప్పుడు. భవాని స్నానం చేపిస్తున్నా డాడీ. అయితే 7 అక్క చెల్లెల పేర్లు ఫస్ట్ అమ్మమ్మ నుంచి అడుగుదాం. మీకేమైనా తెలుసా అక్క? కూర్చోబెడతాం. 7 అమ్మవారుల పెద్ద అమ్మవారు దుర్గామాత. మేరామా అంటాం మేము. మేరామాకు మేము ఫస్ట్ అయితే ప్రతిష్ఠిస్తున్నాం. ఇక మా మర్దలు 7 పేర్లు చెప్తాది. భవానీ వచ్చేసింది. భవానీ దుర్గా చెప్తా నేను కొన్ని పేర్లు. సరే, ఇగో ఇప్పుడు వీళ్ళకి ఎవరికి ఏం తెలియదు కదా, ఒక్కొక్కరిని అడుగుదాం. 7 అమ్మవారి పేర్లు ఫస్ట్ ఎవరెవరికి ఎన్ని తెలుసో చూద్దాం. సరే చెప్పక్క. జగదంబాదేవి, తులజామాత, మళ్ళీ దుర్గామాత. జగదంబ దుర్గా ఒకటి. జగదంబ, దుర్గా, మేరామానే. దుర్గామాత అయితే లక్ష్మీదేవి అమ్మవారికి ప్రతిష్ఠ. మధ్యలో సెంటర్ లో పెట్టి అంబాభవాని కూడా మేరామా. అంబాభవాని కాదు, తెలియదు రాదు రాదు రాదు. అయిపోయి నువ్వు సైడ్ రా చందన. ఫస్ట్ ప్రతిష్ఠ, తర్వాత బొట్లు. మా చందనకు వచ్చేసరికి ఈ టైంకి నా అల్లుడితో రావాలని ఆమెతోనే అమ్మవారికి ప్రతిష్ఠిస్తున్నాం. రామ జయ దుర్గామాత. తర్వాత బొట్లు విడగా అమ్మవారు దుర్గామాత సెంటర్ లో ఉంటది. ఒక్కొక్కరికి కూర్చోబెడతాం. 7 అమ్మవారుల పెద్ద అమ్మవారు దుర్గామాత. మేరామా అంటాం మేము. మేరామాకు మేము ఫస్ట్ అయితే ప్రతిష్ఠిస్తున్నాం. ఇక మా మర్దలు 7 పేర్లు చెప్తాది. భవానీ వచ్చేసింది. భవానీ దుర్గా చెప్తా నేను కొన్ని పేర్లు. సరే, ఇగో ఇప్పుడు వీళ్ళకి ఎవరికి ఏం తెలియదు కదా, ఒక్కొక్కరిని అడుగుదాం. 7 అమ్మవారి పేర్లు ఫస్ట్ ఎవరెవరికి ఎన్ని తెలుసో చూద్దాం. సరే చెప్పక్క. జగదంబాదేవి, తులజామాత, మళ్ళీ దుర్గామాత. జగదంబ దుర్గా ఒకటి. జగదంబ, దుర్గా, మేరామానే. దుర్గామాత అయితే లక్ష్మీదేవి అమ్మవారికి ప్రతిష్ఠ. మధ్యలో సెంటర్ లో పెట్టి అంబాభవాని కూడా మేరామా. అంబాభవాని కాదు, తెలియదు రాదు రాదు రాదు. అయిపోయి నువ్వు సైడ్ రా చందన. ఫస్ట్ ప్రతిష్ఠ, తర్వాత బొట్లు. మా చందనకు వచ్చేసరికి ఈ టైంకి నా అల్లుడితో రావాలని
ఆమెతోనే అమ్మవారికి ప్రతిష్ఠిస్తున్నాం. రామ జయ దుర్గామాత. తర్వాత బొట్లు విడుగా. అమ్మవారు దుర్గామాత సెంటర్ లో ఉంటది. ఒక్కొక్కరికి కుంకుమ పసుపు తీసుకురావాలి. కళ్ళ దగ్గర ఏం పెట్టకు, బ్లాక్ ఉండని కానీ బొట్టు దగ్గరే పెద్దగా పెట్టేసి. వంట ఛానల్ ఎవరిదైతే డాడీ? వంట ఛానల్ లో ఈరోజు చీఫ్ గెస్ట్ ప్రమిళ పిన్ని. చెప్పే. మటన్ కర్రీ మా చెల్లె ఇవాళ ప్రిపేర్ చేస్తుంది. ఎలా ప్రిపేర్ చేస్తుందో చూద్దాం. స్టైల్ కాదు, ఈజీ మెథడ్ లో. సరే ఓకే చేయిగా. అది కూడా కట్టెల పొయ్యి మీద. గ్యాస్ కరువు అయిపోయింది కదా. గ్యాస్ లేదు, ప్రాబ్లం ఉంది కదా. సాతే భవానీ పేర్లు చెప్పాలి. చిన్నప్పటి నుంచి ఈ ఊర్లోనే ఉన్నారు. బంజారా కల్చర్ మీ అందరికి తెలియాలి కదా. 7 అమ్మవారి పేరు ఒక్క 3 చెప్పినా చాలు. ఏం డాడీ ఎన్ని చెప్పినావు? దుర్గా అంటున్నావు, భవానీ అంటున్నావు, మేరమ్మ అంటున్నావు. ఒకటే అమ్మ. చెప్పకు డాడీ. చెప్పు. సంతోషి మాత అంట. 2 దుర్గామాత. 3 దుర్గా లేదు. దుర్గా లేదు డాడీ. ఏం చెప్పినాను? దుర్గా చెప్పచ్చు. కరెక్ట్ చెప్పు. ఆగు లెక్క పెట్టు ఫస్ట్ నుంచి. 1 శీతల భవాని. 2 ఇంకా తొలజా భవాని. 3 నెక్స్ట్ ఇంకేముంది? పాస్ అయినావు. సి గ్రేడ్ లో పాస్ అయినావు. నువ్వు చెప్పు. ఎందుకు ఇంటి ఇచ్చినా మరి? సీక్రెట్ పాస్. సత్తి లేదు. శీతలానే ఏం లేదు. సీక్రెట్ చెప్పింది మా తమ్ముడు. అమ్మమ్మని అడుగుదాం డాడీ. అమ్మమ్మని అడుగుదాం. ఓ అమ్మమ్మ, ఇగో 7 అమ్మవార్లు ఉన్నారు కదా. సాతే భవాని 7 అమ్మవార్లు కూసబెడతారు కదా. 7 అమ్మవారి పేరు చెప్పు. నాకు తెలియదమ్మా. ఒక్కటి కూడా తెలియదు. నాకు 3 తెలుస్తాయి. చెప్పు, నీకే తెలిసినా చెప్పు. తొలజా భవాని 1, హింగ్లా భవాని 2, మేరా 3, మళ్ళా మళ్ళా నాకైతే తెలియదు ఇంతవరకు. హింగ్లా, తొలజా, మేరామా, కంకాళి, శీతల చెప్ప. అంతే అయితే తెలుసు నాకు. సరే అయితే అమ్మమ్మ కూడా పాపం ఏమీ తెలియదు అమ్మమ్మకి. స్టార్ట్. హాయ్ హలో అందరికీ. ఈరోజు అయితే మేము బుడకొండ మా అత్తగారింట్లో చెట్ల కింద అయితే వచ్చాము. చెట్ల కింద వస్తే మేము మా సాంప్రదాయ ప్రకారం చెట్ల కింద 7 అమ్మవారు, సప్త మాత్రికలు తెలుగులో అంటారు. మేము కూడా 7 అమ్మవారికి ఇట్లా ప్రతిష్ఠించి ఇట్లా పూజ అయితే చేసుకుంటాం. మంచిగా చికెను, మటను ఏమైనా వండి నైవేద్యంగా పెట్టి మొక్కుంటాం. చీడ పీడ పోవాలి, నెగిటివ్ మా పైన నెగిటివ్ ఎనర్జీ ఏమైనా ఉంటే అదంతా పోయి ఇలా మొక్కుంటాం చెట్ల కింద వనదేవతకి. దేవతలకు అయితే ఈ అమ్మవారి పేర్లు మా భాషలో చెప్తాను, బంజారా భాషలో. ఫస్ట్ హింగ్లా అంటే పాకిస్తాన్ ఉంది అమ్మవారు, ఇక్కడ మన ఇండియాలో లేదు. శక్తిపీఠం అది. తర్వాత ధ్వలంగర్ 2, 3వది తొలజా, 4వది మత్రాల్, 5వది మేరామా, 6వది కంకాళి, 7వది శీతలా భవాని అంటే ఆమె కూడా వనదేవత. ఊరు బయటనే ఉంటది అంటే ఊరికి కాపాడుతుంది శీతలా భవాని అని. ఈ అమ్మవారు ఈ చెట్ల కింద వెళ్ళినప్పుడు ఈ 7గురికే మొక్కుంటాం మేము. మా ఇంట్లో అందరికంటే మంచిగా చేసేది కుక్ వంటలక్క. దేవుడు భక్తి ఎక్కువ అయిపోయింది మా మమ్మీకి. కుమారస్వామి కుమారి మెథడ్ లో కర్రీ చూపిస్తున్నాం మేము. ఏం కర్రీ వండుతురు ఇప్పుడు? మటన్. ఇంకా పక్కన బగారా రైస్ ఎవరు ప్రిపేర్ చేస్తారు? అది కూడా ప్రమిళ పిండి. వావ్, కుమారి అంటే డాడీ కాలు బాలే. కూర్చో డాడీ కొంచెం సేపు.
రైట్, వెరీ గుడ్. నా మీద మీరందరు నమ్మకం పెట్టుకున్నందుకు, నా మీద ఇంత నమ్మకం పెట్టుకున్నందుకు మంచిగా వంట చేసి టేస్టీగా అయితే మీకు చేసి పెడతా. ఒకరికి జీవితం ఇచ్చిన बोन कलर मलर मारन देना तो चाले ने सास या అమ్మకుడి పెట్టే రాకి నిజంగా ఓయమ్మ ఇద్దరు పోటా పోటీగా వండుతురు చూడు. ఓయమ్మ పోటా పోటీ. నువ్వా నేనా సై ఎవరిది టేస్ట్ బాగుంటది? ఇది బాగుంటేనే అది బాగుంటది. అవునా? తినలేం కదా, కలుపుకొని తినాలి. మంచి ఉప్పు కరెక్ట్ గా ఫస్ట్ ఇద్దరు. ఉప్పులే ఉంది. అయ్యో ఉన్నదంతా కుబరిచ్చేసేది. కుమరిచ్చేరి ఎవరు తినకుండా చేసేది. అదే అమ్మవారి కోసం తీసుకొచ్చిండు బాబాయ్. మీరు ఎప్పుడు మ్యాచింగ్ అనుకొని వేసుకుంటారా? మ్యాచింగ్ అనుకొని వేసుకుంటారా? ఎప్పుడు చూసినా మ్యాచింగ్ లోనే ఉంటారు వీళ్ళిద్దరు. అబ్బా ఇంకేంది మరి? ఏంది అనుకో. హాయ్ బాబాయ్ ఫస్ట్ టైం పని చేస్తుండు బాబాయ్. వెలిగిపోయింది ఫేస్ ఇక్కడ. ఇంకేంది ఇక రోజు పని చెప్తుంది బాబాయ్. నువ్వు ఎందుకు చేసినావు బాబాయ్? హాయ్ अंगुली की दिया जेरवासु फ्रेश का दिखा रही तू डोकरा तूच करावच का हाँ हाँ బట్టలు కూడా వేపిస్తావా? బట్టలు ఉతుకుతావు, స్నానం నువ్వే చేపిస్తావు మీ ఆయనకి. గిన్నె కాదు, అంటలా పెట్టుకొని రావాలేమో. రాకి ముట్టిచ్చేసి చెప్పు మళ్ళీ చెప్పు. ఇప్పుడు చింత చెట్టు కింద వెళ్ళినాం, అప్పుడు నీకు సంబంధం వచ్చింది. చింతలా వస్తాయో సేమ్ అక్క చెల్లెలు సేమ్ అని నేను ఎందుకన్నా నువ్వు పోయి సేమ్ డైలాగ్ ఆమె చింత చెట్టు వెళ్తే మా అక్కకి అప్పుడే సంబంధం వచ్చింది తెలుసా, మర్చిపోయింది. అందుకే చందనకి ఈసారి సంబంధం వస్తుంది. తదాసి దేవతలు తదాసి అంటారు ఇక సాయంత్రం టైంలో. भंडारो आड़ी కొబ్బరికాయ కొట్టినాక తీద్దాం. ఇంకొక ఇక్కడ 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 ఇటు సైడ్ పెట్టు. ఒకటే కొబ్బరికాయ కొడుతుంది. నువ్వు అటు ఇటు తిరగొద్దు, దీన్నే ఉండాలి సరేనా? भवानी नाथ पोत ये से नाथ पोत बॉडी बेटा से तार आता हाथ जोड़न तो धोकर याड़ी याड़ी तो दे रहे से याड़ी याड़ी वो बाल बच्चा ना बाल बच्चा సేన సాయం ఏసి కళ్ళు సాగా పోసి యాడే తోల సిందిర్ సాగా దిరుచే ఏ పాడి పోయావా నువ్వు జనాల మీద? ఏ అసలు చెప్పా చేకి మర్చిపోయిండా? అను దోకో కొనుక్కోండి హాతే మా ప్రసాదం రాకి ఎవరైనా సగం సగం ముక్కి తర్వాత పోయిండు కదా, దింపనికి పోయిండు కదా. అడక ఎడగొట్టింది మెత్తడి ఇచ్చే పళ్ళు సక్కలేవు అవి. టేస్ట్ ఎట్లుందో నువ్వే చెప్పే ఇక. ఎట్లుంది? సప్పగుంది కదా, ఉడికేది ఉండేనా? ఉడికిద్దాం ఏముందండి, ఇంకా వాటర్ తక్కువే ఉన్నాయి కదా.
పొడి పొడి కర్నా మోనికా నువ్వు చేతులు కడుకోపు. సరే బాయ్. ఇంకా అందరికి బాయ్. ఎవరు లేరు ఈడ. గొడవ పడుతున్నారు ఒకటే. సరే ఇంకా బాయ్. చెట్ల కిందికి పోయినాం, తిన్నాం, కడుపు టైట్ అయింది. అమ్మకుట్టి కూడా బాయ్. అమ్మకుట్టి బాయ్. సరేనా? కార్ ఎక్కుతుందంట అమ్మకుట్టి.